39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యోటీవీ. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు తమదైన శైలిలో ప్రజల ప్రశంసల్ని అందుకున్న కేసీఆర్ ప్రభుత్వం కొన్ని కారణాలతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకులు, మేధావులు, అన్ని రాజకీయ వర్గాలు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ అద్భుత ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యేక తెలంగాణని సాధించిన పార్టీగా గొప్ప పేరు సంపాదించుకున్న పార్టీ నేడు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన రోజు వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ నాయకులు గుండె నిండా ధైర్యాన్ని కూడగట్టుకుని రాజకీయ కథన రంగంలో దూకుడు పెంచారు. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు లోపాల్ని ఎత్తి చూపుతూ ప్రజాక్షేత్రంలో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మరింత ముందుకు వెళ్ళడానికి, మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, లక్షల మంది తరలి రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ నెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభ దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు కేసీఆర్ సభ ఏర్పాట్లపై ఎర్రవల్లిలో నాయకులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు, సభలో మహిళల భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ గురించి పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా సభా వేదికను నిర్ణయించారు. నేలపై 8 అడుగుల ఎత్తులో ఉత్తరముఖంగా వేదిక ఉండాలని, 78 అడుగుల వెడల్పు, 120 అడుగుల పొడవుతో వేదికను తీర్చిదిద్దాలని హాజరైన పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. సభ వేదికపై దాదాపు 400 మందికి పైగా ఆసీనులయ్యేలా వేదికను సిద్ధం చేయనున్నారు. సభాస్థలి 150 ఎకరాల్లో ఉండేలా ఏర్పాటు చేయాలని పార్టీ వర్గాలకు సూచించారు. తెలంగాణ నలుమూలల నుండి భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్న నేపథ్యంలో వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, ముఖ్యంగా రహదారులపై ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వాహనాలు సులువుగా ప్రధాన రహదారి మీదకు చేరుకునేలా, రహదారి మీద నుండి కిందకు దిగేలా ప్రత్యేక ర్యాంపులను నిర్మించాలని కేసీఆర్ సూచించారు. సభ పూర్తి కాగానే గంటలోపు ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా ఏర్పాట్లు జరగాలని పార్టీ నాయకులకు తెలిపారు. ఎండాకాలం కాబట్టి ప్రజలు దాహంతో ఇబ్బంది పడకుండా 10 లక్షల అర-లీటరు వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉండేలా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చే మార్గంలో 3000 ప్రాంతాల్లో మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే సత్వరమే స్పందించడానికి 12 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని, మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశలో ఆ తర్వాత కార్యక్రమాలు చేపడతామని కేసీఆర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సభ ద్వారా కేసీఆర్ ఏ అంశాలపై తన ప్రసంగాన్ని కొనసాగిస్తారు? బీఆర్ఎస్ ఈ రజతోత్సవ సభ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వనుందని అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.